మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక హృదయకాలము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవు లెక్కలు పెట్టిన దేవాతి దేవుడైన మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి హృదయకాలము దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవు లెక్కలు పెడుతున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని చిత్తానుసారంగా దేవుని వాక్యం ద్వారా మనల్ని మనం కట్టుకుంటూ మన కుటుంబంలో కట్టుకుంటూ వాక్యంలో మనం ముందుకు సాగిపోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక సమయాన్ని ఇస్తా ఉన్నాడు. రక్షణ పొందుకోవడానికి సమయం ఇస్తున్నాడు. ఈ విలువైన సమయాన్ని ఎవరు కూడా వ్యర్థం చేసుకోకుండా వాక్యానుసారంగా మిమ్మల్ని మీరు కట్టుకొని వాక్యానుసారంగా మీ కుటుంబంలోని కాపాడుకుంటూ వాక్యానుసారంగా జీవించినట్టయితే మనం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుని మాట వినప్పుడు దేవాది దేవుడు వారిని శత్రువులకు అప్పచెప్పినట్టుగా చూస్తూ ఉంటాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల చాలా సందర్భం మనం కూడా దేవుని మాట వినినప్పుడు దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నప్పుడు దేవాది దేవుడు మనల్ని కూడా సాతానుకు అప్పచెప్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వాక్యం అనే విత్తనం విత్తబడుతున్నప్పుడు, వాక్యం మన చెవులకు వినబడుతున్నప్పుడు వాక్యానుసారంగా మన కుటుంబంలోని కట్టుకుంటూ వాక్యానుసారంగా మన కుటుంబంలో ముందుకు నడిపించుకుంటూ వాక్యానుసారంగా మనం ఎదుగుతూ అనేకులను ఎదిగించే బిడ్డలుగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుని మాట వినినప్పుడు దేవాది దేవుడు వారిని శత్రువుల దేశానికి అప్పచెప్పినట్టుగా చూస్తూ ఉంటాము. చాలా సందర్భంలో ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు చేసిన హెచ్చరికలు, ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు వినినప్పుడు వారిని శత్రువుల దేశానికి అప్పచెప్తుంటూ చూస్తూ ఉంటాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా దేవుని సన్నిధి నుంచి తొలగిపోయినప్పుడు, దేవుని మార్గం నుంచి తొలగిపోయినప్పుడు దేవుడు మనల్ని కూడా కొన్ని సందర్భంలో సాతాను చేతులకు అప్పచెప్తా ఉంటాడు. ఎందుకంటే నువ్వు దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించినప్పుడు మరి కొన్ని సందర్భంలో మన జీవితంలో కూడా భయంకరమైన పాపంలోకి వెళ్ళిపోతూ ఉంటాము. తిరిగి దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకుంటాడని సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఎన్నిసార్లు శిక్షించినా కానీ తిరిగి దేవుడు జ్ఞాపకము చేసుకొని వారిని తిరిగి ఇడిపించి, స్థిరపరిచి, బలపరిచి, దీవించి, ఆశీర్వదించినట్టుగా చూస్తూ ఉన్నాం. మనం కూడా దేవుని మార్గం నుంచి తొలగిపోయినప్పుడు దేవుడు తిరిగి మనల్ని జ్ఞాపకము చేసుకుంటాడు. తిరిగి దేవుడు మనల్ని పిలుస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. బబులోను దేశంలో 70 సంవత్సరంలో బానిస బ్రతుకులలో ఉన్నప్పుడు దేవుడు తిరిగి తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని తిరిగి ఆ ప్రజలందరినీ కూడా రక్షించిన విధానం ఈ హృదయకాలము ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనల్ని కూడా రక్షించడానికి మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు సమీపంగా ఉండగా మనం యేసయ్యను వేడుకొని మనం రక్షణ పొందుకొని అనేకులను రక్షణ మార్గంలో నడిపించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్న ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనము. యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, బబులోను రాజ్యంకు 70 సంవత్సరంలో గతించిన తర్వాత మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చినట్టు ఈ స్థలములో మిమ్మును తిరిగి రప్పించినట్టు నేను మిమ్మును దర్శించుదును. హల్లెలూయా. తిరిగి దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. 70 సంవత్సరంలో బబులోను దేశంలో మరి బానిసలుగా ఉన్న తన ప్రజలను దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడు తిరిగి వారిని రప్పించి దేవుడు దీవించి ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నట్టుగా ఈ యొక్క మాటలు మన హృదయకాలం ధ్యానిస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, బబులోను రాజ్యంకు 70 సంవత్సరంలో గతించిన తర్వాత మిమ్మును గురించి నేను పలికిన శుభవార్త. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ హృదయకాలం ఒకవేళ దేవుని సన్నిధి నుంచి నువ్వు తొలగిపోయినావేమో, దేవుని మార్గం నుంచి నువ్వు తొలగిపోయినావేమో, దేవుని వాక్యం నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావేమో, హృదయకాలం దేవుడు తిరిగి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అలాగే ఇజ్రాయేల్ ప్రజలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను పలికిన శుభవార్త నెరవేర్చే ఈ స్థలంలో మిమ్మల్ని తిరిగి రప్పించుటకు నేను మిమ్మల్ని దర్శించేదను. హల్లెలూయా. మనం చూసినట్టయితే 2వ దినాంతాల గ్రంథము 36వ అధ్యాయం 21వ వచనం చూసినట్టయితే ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేర్చినట్టు విశ్రాంతి దినంన ఆ దేశము అనుభవించు వరకు ఇది సంభవించును. ఆ దేశంలో పాడవును 70 సంవత్సరంలో అది విశ్రాంతి దినములను అనుభవించును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 70 సంవత్సరంలో. అలాగే చూసినట్టయితే మనం దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం చూసినట్టయితే అతను ఏలుబడిలో మొదటి సంవత్సరము దానియేలు నేను యెహోవాకు తన ప్రవక్త అయిన ఇర్మియా సెలవిచ్చిన
తెలియచేయుటను తెలియజేయించినట్టు యెరూషలేమును యెరూషలేము పాడుగా ఉండవలసిన ఆ 70 సంవత్సరములు సంపూర్ణమైనవని గ్రంథమందు గ్రహించి తిని. 70 సంవత్సరంలో గతించిపోయినదే. ఆ తర్వాత తిరిగి దేవుడు వారిని జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాడు. తిరిగి దేవుడు మనల్ని కూడా ప్రతిరోజు దేవుడు జ్ఞాపకము చేసుకుంటున్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. 70 సంవత్సరముల తర్వాత గతించిన తర్వాత మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చినట్టు ఈ స్థలంలో మిమ్మల్ని తిరిగి రప్పించినట్టు నేను మిమ్మల్ని దర్శించదను. దేవుడు తన ప్రజలను తిరిగి దర్శిస్తున్నాడు 70 సంవత్సరంలో. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం కూడా దేవుని సన్నిధి నుంచి మరి ఎన్ని దినాల నుంచి దూరంగా వెళ్ళిపోతున్నామో, ఎన్ని నెలల నుంచి దేవుని సన్నిధి నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావో తిరిగి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అలాగే ఇక్కడ 70 సంవత్సరముల తర్వాత నేను ఏ మాట అయితే ఇచ్చానో ఆ మాట నెరవేర్చినట్టు తిరిగి మిమ్మల్ని దర్శిస్తున్నాను ప్రభు యేసుక్రీస్తు పలుకుతున్న మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు మనందరినీ కూడా దర్శిస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హృదయ కలం దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. ఆనాడు మరి 70 సంవత్సరంలో బబులోను రాజ్యంలో బానిసలుగా ఉన్న తన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు పలుకుతున్న మాటను గమనించినట్టయితే 70 సంవత్సరములు గతించిన తర్వాత మిమ్మల్ని గురించి నేను పలికిన శుభవార్త నెరవేర్చినట్టు ఈ స్థలంలో మిమ్మల్ని తిరిగి రప్పించినట్టు మిమ్మల్ని దర్శించుదును. నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోయే కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్టు అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరము కావు. ఇదే వాక్కు. హల్లెలూయా. సమాధానకరమైన వాక్కు, హానికరమైనది కాదు. తిరిగి దేవుడు తన ప్రజలను దర్శిస్తున్నప్పుడు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, రాబోయే కాలంలో మీకు నిరీక్షణ కలిగినట్టు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరములు కాదు. ఇదే వాక్కు. తిరిగి దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటూ సమాధానకరమైన జీవితాలు వారికి దయచేయబోతా ఉన్నాడు. 70 సంవత్సరంలో బబులోను రాజ్యంలో బానిసలుగా వచ్చిన సమయంలో తిరిగి తన ప్రజలకు ఏదైతే 70 సంవత్సరముల తర్వాత విడిపిస్తారని దేవుడు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకుంటూ అక్కడి నుంచి వారిని తీసుకొచ్చి సమాధానకరమైన వాతావరణంలోకి వారిని నడిపిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు మన పట్ల కూడా గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. మన పట్ల కూడా దేవుడు తన ప్రణాళిక కలిగి ఉన్నాడు. తిరిగి మనల్ని అందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటా ఉంటాడు. ఒకవేళ దేవుని సన్నిధి నుంచి, దేవుని మార్గంలో నుంచి, దేవుని చిత్తానుసారం నుంచి హృదయ కాలంలో దూరమైనాయేమో తిరిగి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సమాధానకరమైనదే దేవుడిని అనుగ్రహించబోతా ఉన్నాడు. అది ఎంత మాత్రము హానికరమైనది కాదు. ఇదే యెహోవా వాక్. హృదయ కాలము దేవుడు నీకు సమాధానకరమైన సంతోషాన్ని దేవుడిని తిరిగి అనుగ్రహించబోతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని మాటలు వింటున్న మనం అందరం కూడా వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుడు వింటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ 70 సంవత్సరముల తర్వాత బబులోను దేశం నుంచి తన ప్రజలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వారిని అక్కడి నుంచి విడిపించి ఎక్కడైతే ఏ స్థలంలోనైతే వారు బంధించబడి ఉన్నారో ఆ స్థలం నుంచి తిరిగి దేవుడు వారిని విడిపించబోతూ ఉంటాడు. తిరిగి ఆ స్థలంలో దేవుడు వారిని ఆశీర్వదించబోతూ ఉంటాడు. ఎప్పుడైతే తిరిగి మనం ప్రార్థన చేయగలుగుతామో ఆ ప్రార్థన దేవుడు వింటాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 12వ వచనం, మీరు నాకు మొరపెట్టుదురు, మీరు నాకు ప్రార్థన చేయించు వస్తురి, నేను మీ మనవిని ఆలకించుదును. హల్లెలూయా. తిరిగి ఎప్పుడైతే మన పాపతో జీవితం నుంచి బయటకు వచ్చి దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేసినప్పుడు తిరిగి దేవుడు మన ప్రార్థనలు వింటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తావు. నేను ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో 91వ దావీదు కీర్తనలో ఉంటుంది, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, అతడు శ్రమలో ఉండగా నేను అతన్ని విడిపించేదుననే మాట జ్ఞాపకం చేస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను మనం చూసినట్టయితే 91వ దావీదు కీర్తనలో చూసినట్టయితే 14వ వచనం చూసినట్టయితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదును, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచెదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదును, శ్రమలో నేను అతనికి తోడై ఉండును. హల్లెలూయా.
దేవునికి మొరపెట్టినప్పుడు ఆ మొర దేవుడు వింటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హృదయకాలం మనం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు వింటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే 145 కీర్తనలో చూసినట్టయితే 145 కీర్తన చూసినట్టయితే 19 వచనము, తనయందు భయభక్తుల గలవారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించును, వారిని రక్షించును. వారి మొర ఆలకించును, వారిని రక్షించును. తనయందు భయభక్తుల వారి యొక్క ప్రార్థన అంటే దేవునిందు భయభక్తులు కలిగిన ప్రజలు, దేవునిందు భయభక్తులు కలిగిన బిడ్డల మాట దేవుడు వింటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తనయందు భయభక్తుల వారి కోరిక ఆయన నెరవేర్చును. తన యందు భయభక్తుల వారి యొక్క కోరిక అంటే దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు మన అవసరతలు కానీ మనము ప్రార్థన చేసిన దేని నిమిత్తమైతే ప్రార్థన చేస్తామో దేవుడు ఆ ప్రార్థన విన్నపములు విని మన కోరికలు నెరవేరుస్తాడు, మనల్ని రక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారి మొర ఆలకించి వారిని రక్షించును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. ప్రియ దేవుని సగ్గమా, దేవుని ప్రజలరా, దేవుడు మన మొర విని మనల్ని కాపాడి మనల్ని దీవించి మనల్ని రక్షిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇర్మియా గ్రంథంలో చూసినట్టయితే ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయం 12వ వచనం చూసినట్టయితే, మీరు నాకు మొరపెట్టుదురు, మీరు నాకు ప్రార్థన చేయించు వచ్చురు, నేను మీ మనవి ఆలకించును. హల్లెలూయా. హృదయకాలం మన ప్రార్థన విన్నపంలో దేవుని సన్నిధికి తెలియజేసినప్పుడు ఆ ప్రార్థన విన్నపంలో దేవుడు విని ఆలకించి మనకు జవాబు అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. 70 సంవత్సరముల ఆ బానిస బ్రతుకులో 70 సంవత్సరంలో బబులోను దేశంలో ఉన్న తన ప్రజలను దేవుడు వాగ్దానం చేశాడు. 70 సంవత్సరముల తర్వాత వీళ్ళని విడిపిస్తాను, వీళ్ళని తిరిగి నేను వీళ్ళని విడిపించి ఎక్కడైతే మీరు పడిపోయినారో అక్కడే వీళ్ళని దీవిస్తాను, ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకము చేసుకుంటూ మీరు నాకు ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థనను వింటాను, మీ మొర వింటానని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల తిరిగి మనం దేవునితో ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దేవుడు ఆ ప్రార్థనను వింటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తిరిగి 13వ వచనం చూసినట్టయితే, మీరు నన్ను వెతికినెడలా పూర్ణ మనస్సుతో నా గురించి విచారణ చేయనెడలా మీరు నన్ను కనుగొందురు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం మొరపెడతామో పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఎప్పుడైతే నువ్వు దేవునికి మొరపెడతావో ఆ మొర విని దేవుడే మనల్ని దర్శిస్తాడు. ప్రియ దేవుని సగ్గమా, దేవుని ప్రజలరా, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకొని మనం దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మన మొర వింటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు నన్ను వెతికినేడలా పూర్ణ మనసుతో నా గురించి విచారణ చేసినేడలా మీరు నన్ను కనుగొందురు. తిరిగి మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ పూర్ణ హృదయముతో దేవుని వెతికినట్టయితే తిరిగి దేవుడే మన దగ్గరికి వచ్చి మనల్ని దర్శించి మనల్ని కాపాడి మనల్ని దీవిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటాడు. వారి యొక్క 70 సంవత్సరముల అబారిస బ్రతుకుల నుంచి విడిపించడానికి దేవుడు వాగ్దానం చేశాడు. 70 సంవత్సరముల తర్వాత వీళ్ళని విడిపించి వీళ్ళని దీవించి వీళ్ళని ఆశీర్వదిస్తానని జ్ఞాపకం చేస్తాడు. అలాగే మీరు ప్రార్థన చేసినప్పుడు నేను వింటానని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అయితే మీరు నన్ను వెతికినట్లా నన్ను కనుగొంటారని దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. మనం దేవునిని వెతికి మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనల్ని మనం కనపరుచుకొని దేవుని కనపరిచినప్పుడు దేవుడు మన దగ్గరకు వస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుని వెతుకుతామో దేవుడు మన దగ్గరికి వస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను గణపరచు అని ఎదుట నేను నిన్ను కూడా గణపరుస్తానని 1 సామ్యుయేలు 2వ అధ్యాయం 30వ అధ్యాయం చివరి భాగంలో ఉంటుంది. నన్ను గణపరచు అని ఎదుట నేను వాని గణపరచెదను. ఎప్పుడైతే దేవుని మనం గణపరచగలుగుతామో దేవుడు మన విషయంలో కూడా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని కూడా గణపరుస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సగ్గమా, దేవుని ప్రజ, మీరు నన్ను వెతికినెడలా పూర్ణ మనస్సుతో నా గురించి విచారణ చేసినెడలా మీరు నన్ను కనుగొందురు. నన్ను మీకు కనపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. దేవుడే మనల్ని కనపరుచుకుంటాడు. ఎప్పుడైతే మనం దేవుని వెతికినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన విన్నపంలో వింటాడు. అలాగే మనం దేవుని వెతికినప్పుడు దేవుడే
మన దగ్గరకు వస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంఘం, నన్ను నేను మీకు కనపరుచుకుందును, ఇది యెహోవా వాక్. నన్ను నేను మీకు కనపరుచుకుందును. దేవుడే మనకు కనపరుచుకొని మన ఒక సమస్యల నుంచి, మన కష్టాల నుంచి, మన ఇబ్బందుల నుంచి దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే, నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను, బంధకంలో నుంచి లేదా పాపమనే ఊబిలో నుంచి, సాతాను బంధకంలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను మిమ్మల్ని చెరలో నుంచి రప్పించేదను. చెరలో అనుభవము, మరి ఆ 70 సంవత్సరంలో ఆ ఒక బానిస బ్రతుకులో, 70 సంవత్సరంలో ఆ ఒక సమయంలో బబులోను దేశంలో మీరు బానిసలుగా ఉంటుండగా దేవుడు మిమ్మల్ని తిరిగి, దేవుడు తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని నేను మిమ్మల్ని విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇరుదే కాలము ఒకవేళ నువ్వు బంధకంలో ఉన్నావేమో, లేదా అనేక సమస్యలతో ఉన్నావేమో, దేవుని సన్నిధి నుంచి నువ్వు తొలగిపోయినావేమో, ఈ హృదయ కాలంలో తిరిగి దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన విన్నపం వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దేవుని వెతికినట్టయితే దేవుడే నిన్ను దేవుడు నీ ఎదుట దేవుడే కనపరుచుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. మిమ్మల్ని విడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అలాగే చూసినట్టయితే, నేను మిమ్మల్ని చెరలో నుంచి రప్పించెదను. నేను మిమ్మల్ని చెరపెట్టిన ఆ జనులలోనికి ఏ స్థలంలోనైతే మిమ్మల్ని తోలివేసి తినో ఆ జనులందరి ఎదురు నుంచి, ఆ స్థలములన్నిటిలో నుంచి మిమ్మల్ని సమకూర్చేదను. ఎక్కడైతే పడిపోయినామో, ఎక్కడైతే పాపం మరి ఊబిలో పడిపోయినావేమో, ఎక్కడైతే నువ్వు అవమానపరచబడుతున్నావేమో, ఎక్కడైతే నువ్వు నిందలు భరిస్తున్నావో, ఎక్కడైతే నువ్వు అనేక సమస్యలతో ఉన్నావేమో, అదే స్థలంలో దేవుడిని దీవించబోతా ఉన్నాడు. అదే స్థలంలో దేవుడిని రక్షించబోతా ఉన్నాడు. అదే స్థలంలో నుంచి నిన్ను పైకెత్తబోతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎక్కడైతే ఇజ్రాయేల్ ప్రజలు పడిపోయినారో, ఎక్కడైతే ఇజ్రాయేల్ ప్రజలు బంధింపబడినారో ఆ స్థలంలోనే దేవుడు వారిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఏ ప్రజలైతే మీరు అవమానం పొందారు, ఏ ప్రజలైతే మీరు ఎన్నో నిందలు పొందారో, అక్కడ నుంచే దేవుడు లేవనెత్తడానికి మనల్ని లేవనెత్తడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పడిపోయిన స్థలంలో నుంచి, ఎక్కడైతే ఏ ప్రజలైతే నువ్వు పడిపోయినావో అక్కడి నుంచి దేవుడిని లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను మిమ్మల్ని చెరలో నుంచి రప్పించేదను. మిమ్మల్ని చెరబట్టిన ఈ జనులలోనికి ఏ స్థలంలోనూ మిమ్మల్ని తొలివేసి తినో ఆ జనుల ఎద్దడి నుండి, ఆ స్థలంలన్నిటి నుంచి మిమ్మల్ని సమకూర్చెదను. ఇదే యెహోవా వాక్. ఇదే యెహోవా వాక్. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ప్రియ అన్న, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఎక్కడైతే పడిపోయి ఉన్నావేమో, ఎక్కడైతే పాపమైన ఊబిలో పడిపోయినావేమో, ఎక్కడైతే సాతాను బంధకంలో పడిపోయినావేమో, ఎక్కడైతే మరి దుష్టుని ఆలోచన కలిగి దుష్ట మార్గంలో నువ్వు ఉన్నావేమో, హృదయ కాలం అక్కడి నుంచే నువ్వు ఎక్కడైతే అవమానపరచబడ్డావేమో, ఎక్కడైతే నీ జీవితము ప్రజలందరి ఎదుట భయంకరమైన స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఆ భయంకరమైన స్థితిలో నుంచి హృదయ కలము నిన్ను లేవనెత్తడానికి దేవుడు నీ కొరకు వచ్చి ఉన్నాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, స్నేహితుల మధ్య కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, అనేక మంది ప్రజల ముందు నువ్వు ఒక దినం పడిపోయి ఉన్నావేమో, పాపమనే ఊబిలో చిక్కుకొని ఉన్నావేమో, హృదయ కలము అక్కడి నుంచే దేవుడిని లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడే దేవుడిని దీవించడానికి, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మొదట చేయవలసిందే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన విన్నపం దేవుడు వింటాడు. రెండోది, నువ్వు దేవుని వెతికినట్టయితే దేవుడే తాను కనపరుచుకుంటాడు, మీ దగ్గరికి మిమ్మల్ని దర్శిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మూడోది, ఎక్కడైతే నువ్వు పడిపోయి ఉన్నావో, ఎక్కడైతే నువ్వు నీ జీవితం అంతా కూడా మరి పాపం అనే బంధకంలో నువ్వు చిక్కుకున్నావేమో, అక్కడి నుంచే, ఆ ప్రజల మధ్య నుంచే దేవుడిని లేవనెత్తడానికి దేవుడు తన హస్తాలు చాపి సిద్ధంగా ఉన్నాడు. తిరిగి కింది వచనంలో గమనించినట్లయితే, ఇది యెహోవా వాక్. ఎచ్చటి నుంచి మిమ్మల్ని చెరకు పంపితినో అచ్చట మిమ్మల్ని మరలా రప్పించదను. ఎక్కడి నుంచి అయితే మీరు బానిసలుగా వెళ్ళారో, ఎక్కడి నుంచి అయితే మీరు పడిపోయి ఉన్నారో, ఎక్కడి నుంచి అయితే మీరు దేవునికి దూరమైనప్పుడు దేవుడు మిమ్మల్ని ఆ బబులోను దేశంకి అప్పచెప్పినాడు, ఆ బబులోను రాజ్యంకి అప్పచెప్పినాడు, అక్కడి నుంచే మరలా దేవుడు మిమ్మల్ని పైకెత్తడానికి దేవుడు తన వాగ్దానానికి, దేవుడిచ్చిన వాక్కుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు అక్కడి నుంచి 70 సంవత్సరంలో బానిస బ్రతుకుల నుంచి విడిపించి
మిమ్మల్ని కాపాడి దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే రాబోయే కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్టు సమాధానకరమైన ఉద్దేశమే కానీ హానికరమైనది కూడా కాదు, సమాధానకరమైనది. దేవుని యొక్క సమాధానము దేవుడు మనకు అనుగ్రహించడానికి, దేవుడు ఒక సమాధానాన్ని మనల్ని ఆ సమాధానం దేవుడు మనల్ని బలపరచడానికి, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన విన్నపంలో దేవుడు వింటా ఉన్నాడు. మనం దేవుని వెతికినట్టయితే దేవుడే తాను కనపరుచుకోబోతా ఉన్నాడు. ప్రియ కుమార్తె, ఎక్కడైతే పడిపోయినావో, ఏ స్థలం నుంచి అయితే నువ్వు చెరపెట్టబడిపోయినావో, ఏ స్థలం నుంచి దేవుడు వారిని చెరలోకి అప్పచెప్పినాడో ఆ స్థలంలోనే దేవుడు తిరిగి వారిని పైకెత్తడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హృదయ కాలం నువ్వు ఎక్కడ పడిపోయినావేమో, ఎక్కడ నువ్వు చిరుకులో ఉన్నావేమో, ఎక్కడ ఒక చెరకులో బంధకంలో నువ్వు ఉన్నావేమో, హృదయ కాలము ఆ బంధకం నుంచి దేవుడిని విడిపించడానికి, ఎక్కడైతే నువ్వు అందరి ఎదుట అవమానపరచబడి ఉన్నావో, ఎక్కడైతే నువ్వు నిందలను భరించావో, ఎక్కడైతే నీ యొక్క జీవితము పతనం అయిపోయిందో, అక్కడి నుంచి దేవుడిని లేవనెత్తబోతూ ఉంటాడు. అక్కడి నుంచి నేను పైకి తీసుకురాబోతూ ఉంటాడు. అక్కడి నుంచే దేవుడు నేను గొప్పగా దీవించి ఆశీర్వదించబోతూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమ, ఎచ్చట నుండి మిమ్మను చెరకు అప్పగించుతునో అచ్చట మిమ్మను మరలా రప్పించుతునో. ఎక్కడైతే బంధకంలో మీరు వెళ్ళిపోయినారో అక్కడి నుంచే బంధకంలో నుంచి దేవుడు తిరిగి ఇడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హృదయ కాలం ఈ మాటలు ఇట్టిన ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ప్రియ యవన బిడ్డలారా, మీరు ఎక్కడైతే పడిపోయి ఉన్నారో, ఎక్కడైతే దేవుని సన్నిధి నుంచి మీరు తొలగిపోయి ఉన్నారో, ఎక్కడైతే దేవుని మర్చిపోయినారో, ఎక్కడైతే మీ జీవితాలు బంధకంలో ఆ సాతాను ఒక బంధకంలో చిక్కుకుని ఉన్నాయేమో, హృదయ కాలం దేవుడు ఒక శుభవార్త తెలియజేస్తా ఉన్నాడు. అక్కడి నుండే మీరు నేను తిరిగి లేవనెత్తుతాను అనే మాట జ్ఞాపకం చేస్తాను. సమాధానకరమైన శుభవార్త దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. మనల్ని విడిపించి, మనల్ని కాపాడి, మనల్ని దీవించి ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇటు మాటలను ఉదయకాలపు దేవుడు మీ హృదయాలలో ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్. దేవుడు మీ జీవితాల్లో కూడా, పడిపోయిన మీ జీవితాలలో, బంధకంలోని మీ జీవితాలలో దేవుడు ఒక శుభవార్త తెలియజేస్తూ ఉంటాడు. తిరిగి మిమ్మల్ని కాపాడబోతూ ఉన్నాడు. తిరిగి మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నాడు. మీరు పడిన స్థలంలో నుంచి దేవుడు మిమ్మల్ని లేవనెత్తి సంపూర్ణంగా, పరిపూర్ణంగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించబోతూ ఉంటాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉంటాడు. దేవుడు ఇటు మాటలను దీవించి ఆశీర్వదించి మీ హృదయాలలో ఈ మాటలను ఫలించి అభివృద్ధి చెంది సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడ దేవాన్ని కొందరు స్తోత్రములు తండ్రి. ఉదయకాలం నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి, నేను బబులోను దేశంలో 70 సంవత్సరంలో బానిసలుగా ఉంటుండగా తిరిగి నీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువా, ఆ ప్రజలందరినీ కూడా విడిపించి ఎక్కడైతే పడిపోయి ఉన్నారో వారందరినీ కూడా లేవనెత్తి నేను నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మళ్ళీ కూడా లేవనెత్తిన దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా తండ్రి. ప్రభా, నీ వాక్య బిడ్డలని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వాక్యానుసారంగా వారిని కట్టుకొని వాక్యానుసారంగా కుటుంబాల్లో కట్టుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి యేసయ్య. అదే రీతిగా మా దేశాన్ని, మా ప్రజలని కాపాడండి. హృదయ కలవతారే ప్రభా. మరి ఈ రోజంతట్లో కూడా మనల్ని దీవించి ఆశీర్వదించండి. ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి నేను ప్రభా. ఈ రోజంతా కూడా నీ రెక్కల కింద భద్రతను కాపుదల దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును, మీ బిడ్డలకును, మీ కుటుంబములకును తోడై నీడైండును గాక. ఆమేన్.